నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. అరిగిన కీళ్లకు స్వస్తి పలుకుతూ చేనేత కళ్లల్లో వెలుగు నింపాలన్న ఒక ఆశతో ఎంతో మంది బ్రతుకు పోరాటంలో భరోసా కల్పిస్తూ తయారు చేసిందే ఆసు యంత్రం. ఆ ఆసు యంత్రానికి తన తల్లికి పేరు పెట్టారనమాట. ఆ తల్లి పేరు పెట్టి లక్ష్మీ ఆసు యంత్రంగా తయారు చేసి తన ఆవిష్కరణని మన ముందు ఉంచిన చింతకింది మల్లేశం గారు ఈరోజు స్ఫూర్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మీతో మాట్లాడడం ఆనందంతో పాటుగా గర్వంగా కూడా ఉంది. అంటే ఒక తల్లి కష్టాన్ని చూసి చలించి ఎంతో కష్టపడి ఈ ఆసు యంత్రాన్ని మీరు తయారు చేయడం జరిగింది. అయితే ఆ ఆసు యంత్రానికి సంబంధించి దాంట్లో మీ కష్టానికి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా ఒకసారి మీ నేపథ్యం గురించి అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి. ఓకే అండి. అది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం. నేను పుట్టిందంతా చారాజీపేట. అక్కడ నా చిన్నతనం నుంచే నేను మొగ్గం నేస్తుండేమన్నమాట. మొగ్గం నేసినప్పుడు అక్కడ ఈ మా పోచంపల్లి చీరలు ఏదైతే ఉన్నాయో ఆ చీరలకు ఫస్ట్ దారాన్ని ఒక 12.5 కిలోమీటర్ల దారాన్ని ఒక పిన్నుల చుట్టూ చుట్టాలన్నమాట. 4 ఫీట్ల దూరం ఉంటుంది. ఆ చుట్టడమే ఆ ఫ్రేమ్ పేరే ఆసు అంటాము. అది ఒక చీరకు చుట్టడానికి దాదాపుగా 9,000 సార్లు కావాలి. ఆ 9,000 సార్లు ఇలా చేతిని వెనుకకు ముందుకొని ఇదంతా బాగా పెయిన్ వచ్చి ప్రతి కుటుంబంలో మా అక్కలు చెల్లెలు అందరూ కష్టపడుతుంటారు. అందులో మా అమ్మ కూడా. అయితే పదే పదే కష్టపడుతున్నప్పుడు ఇంకా ఆమె బాధ ఊకి అనేదన్నమాట. ఈ కష్టం నాకు తప్పితే బాగుండు అన్నట్టుగా. లాస్ట్కి ఒకరోజు అరే ఈ పని వదిలేసి వెళ్ళిపోదాము, ఇంకా మీకు అవసరం లేదు, నేను చేయలేనని చెప్పేసి. అప్పుడు నాకు కష్టం చూసి ఇంకా మీ తరానికి అందించదలుచుకోలేదా? అదే అంటే ఆమె చేయలేక ఫస్ట్ ఏంటంటే ఆమె ఇంకా చేయడం నా నుంచి కాదు ఇంత కష్టమైన పని అని చెప్పి ఇక్కడ ఒక వరుసగా 5-6 సంవత్సరాలు చేస్తే ఇంట్లో బోన్స్ అరిగిపోతాయి అన్నమాట. ఒకరోజు ఒక చీరకు 9,000 సార్లు చేస్తారు. అట్లా 2 చీరలకు దాదాపు చేస్తారు. అంటే 18,000 సార్లు ఈ చేతి మూమెంట్ చేయడం వల్ల ఇక్కడ బోన్స్ సరిపోతాయి. దాంతో ఆమె పెయిన్ వచ్చి ఇంకా ఈ పని వద్దురా, మనకు వేరే పని చేసుకోండి అన్నట్టుగా అన్నదన్నమాట. అంటే అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, అంటే ఈ ఆసు పోయడం పని కోసమే వృత్తిని ఎందుకు వదులుకోవాలి, దానికే ఇప్పుడు అన్ని రకరకాలుగా యంత్రాలు వచ్చినాయి కదా, మనం కూడా దీనికి ఎందుకు యంత్రం చేయొద్దనే ఒక ఆలోచన నాకు కలిగింది. ఆ ప్రయత్నం దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది అది కావడానికి. ఓకే. ఈ ఆసు యంత్రానికి మీ అమ్మగారి పేరు పెట్టాలన్న మీ ఆలోచన అద్భుతమైనది. మీ కుటుంబం గురించి చెప్పండి. మీ తల్లిదండ్రులు, మీరు ఎంతమంది పిల్లలు వాళ్ళకి? ఓకే. మీకే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మొత్తం ముగ్గురము. ఫస్ట్ అక్క, తర్వాత నేను, తమ్ముడు, ముగ్గురం. అక్క అప్పటికి పెళ్ళి అయిపోయింది. మేము 6వ తరగతి చదువుకొని నన్ను కూడా చదువు మానిపించేసి మొగ్గం నేరా అని చెప్పి మొగ్గ నేర్పించారన్నమాట. నేను కూడా అట్లా మొగ్గ నేర్చుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మా తమ్ముడు చదువు అంతే 6-7 వరకే. అంత అంటే మా పరిస్థితి చాలా మొగ్గం నేస్తేనే బతికే పరిస్థితిలో ఉన్నవాళ్ళం అన్నమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ చదువుకు మాకు ఆశలు లేవు, ఉద్యోగాలు చేయాలనేది. మా నాన్న కూడా ఈ వృత్తిలోనే బాగానే ఉంది కదా, చేసుకొని బతకాలి అన్న ఆలోచన కలిగి ఇంకా మేము అక్కడితో ఆపేసి వాళ్ళు చెప్పినట్టు వినడం జరిగిందన్నమాట. మీరు ఎక్కడి దాకా చదువుకున్నారు? నేను స్కూల్కి వెళ్ళి చదువుకున్నది అయితే 6వ తరగతి. అది మధ్యాహ్నం ఆపేశాను, డిస్కంటిన్యూ అది. తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళ సహాయంతో వాళ్ళందరూ మేమందరం 10th క్లాస్కి వచ్చినాం, మీరు కూడా 10th క్లాస్కు ఎగ్జామ్ రాయొచ్చు ప్రైవేట్గా అంటే వాళ్ళు చెప్పినందుకు సరే రోజుకు 1 గంట సేపు ట్యూషన్ వెళ్ళి 10th క్లాసు ప్రైవేట్గా ఎగ్జామ్ రాశాను. అది ఒక 3 సార్లకు 10th క్లాస్ పాస్ అయింది. అంటే మీరు 6వ తరగతి ఉన్నప్పుడు మీరు ఈ మగ్గం మీద మగ్గం పనిలోకి రావడం జరిగింది. అంటే మీరు వచ్చినప్పుడు మీకు ఏమన్నా ఇవి నేయటం ఇదంతా మీకు ఏమన్నా కొంచెం కష్టంగా ఏమన్నా అనిపించిందా? మీ అనుభవం ఏంటి అసలు? అంటే ఫస్ట్ రాగానే అంత కఠినమైన పని ఏముండే, అన్ని చిన్న చిన్న పనులు చెప్తా ఉంటారు అన్నమాట. అది ఒక్కొక్కటి మాకు అలవాటైపోయి మొగ్గం స్టేజ్కి వచ్చేసరికి ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే మాకు కూడా అప్పుడు చిన్న వయసు కాబట్టి ఇంత మగ్గం నేసిన శక్తి లేకుండా మిగతా అనుబంధ పనులను చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత మగ్గంలోకి వచ్చేసి మొగ్గం నేసుకుంటూ అలవాటైపోయింది అన్నమాట. అది
ఇప్పుడు తల్లి కష్టం చూశాక కూడా మీరు ఇందులోకి రావాలన్న ఆలోచనలోనే ఉండేవాళ్ళ, లేదంటే లేదు ఇంకా చదువుకొని, అంటే ఇప్పుడు ఎట్లా మీరైతే డిస్టెన్స్ లో రాసుకుంటూ మీరు ప్రైవేట్ గా రాశానని చెప్తున్నారు, అలా రాసుకుని ఇంకా వేరే ఏదైనా వృత్తిలోకి వెళ్ళాలి అట్లా ఏం ఆలోచన రాలేదు? అప్పుడు అంత చిన్నతనం అలాంటిది ఏమో ఆలోచన రాలేదు. అంటే వాళ్ళు చేస్తున్నారు కదా అదే పని మేము నేర్చుకున్నాం కాబట్టి ఇంకో దానికి వెళ్ళాలనేంత ఆలోచన రాలేదు. అంటే మేము కష్టపడడానికి అప్పుడప్పుడు ఎదిగినాం కాబట్టి అంత పెద్దగా మాకు కష్టం అనిపించలేదు. కాబట్టి ఆ మిషన్ కనిపెట్టడానికి ఏంటంటే మా అమ్మ ఆమె కష్టాన్ని చూసి అరే ఇది ఎందుకు ఇట్లనే చేయాలి, దీనికి ఒక మార్చుకుంటే మనం ఇదే వృత్తిలో ఉండొచ్చు కదా అనే ఆలోచన కలిగింది. అంటే అప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి ఎంత లేదు, సౌకర్యం లేదు, ఎక్కడేం దొరుకుతుందో మాకు తెలియదు, చిన్న వయసు కదంతా. ఆలోపు ఇంకా ఆమె పనిని చూసి దానికోసం ప్రయత్నం మొదలుపెట్టడం జరిగిందన్నమాట. ఓకే. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఓన్లీ ఈ గూడలు అరిగిపోవటం ఇదొక్కటేనా? కళ్ళ చూపు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి? ముఖ్యంగా అయితే రెండు. ఒకటి ఇది చేతి బాగా పెయిన్ వస్తుంది సాయంత్రం వరకు. తర్వాత చూపు కరెక్ట్గా ఉండాలి, మనసు కరెక్ట్ ఉండాలి. మనసు పెట్టి ఆ ఒక్కొక్క పిన్నుకు ఇలా దారాన్ని చుడుతూ ఉండాలన్నమాట. ఏ ఒక్క దగ్గర మనము ఆ పిన్ను కాక ఇంకో పక్క పిన్నుకి వెళ్ళిపోతే ఆ దారం ఆ లేయర్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట, ఆ చుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. అది అట్నే మగ్గం మీద చీర నేస్తే ఆ చీర డిజైన్ అందం అంతా చెదిరిపోతుంది అన్నమాట, ఖరాబ్ అవుతుంది అన్నమాట. అందుకే ఆ లేయర్ అంతా తీసేసుకోవాలి. అది ముఖ్యంగా చేతి నొప్పి ఎక్కువ, తర్వాత కంటి చూపు తగ్గుతుంది, ఇంకా ఏకాగ్రత అంటే మనం ఆరోగ్యంగా ఉంటే పెడతాం పనిచేస్తే. ఈ రెండైతే బాగా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బందులు వస్తుంటాయి. వయసు మీద పడకుండా వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఒకటే పని కంటిన్యూ అలా చేస్తుంటూ పోతే ఏ పార్ట్ అయినా అరిగిపోతుంటుంది. ఆ విధంగానే రోజుకు 18,000 సార్లు ఆ చేతిని ఊపడం అంటే అది మామూలు విషయం కాదు. మగ్గం చేసినప్పుడు వాళ్ళు రోజంతా 3,000 దారాలు అక్కడిక్కడ కొడతారు, కానీ వీళ్ళు మాత్రం 18,000 సార్లు కొడతారు అన్నమాట, దారాన్ని తిప్పుతారు. అది బాగా కఠినమైన పని. ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా ఇంత దూరాన్ని చేయి ఊపాలి, చేతికి బ్యాలెన్స్ లేకుండా ఇది కంటిన్యూగా ఇలానే ఊపాలి. అది చాలా కష్టమైన, ప్రతి ఇంట్లో అదే పరిస్థితి. కాబట్టి మా వృత్తి అదే కాబట్టి ఇది ఇంతేరా భగవంతుడు అనుకుని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ. మరి మీరు ఆ యంత్రం తయారు చేయాలన్న ఆలోచన మీకు ఏ వయసులో ఉన్నప్పుడు వచ్చింది? దాదాపు 17 సంవత్సరాలు అప్పట్లో, 17 ఏళ్ళకి వచ్చింది. అంటే అన్నీ వేరే వేరే చూసినప్పుడు దానికి ఒక మిషన్ ఉంది, దీనికి ఒక మిషన్ ఉంది కదా, దీనికి కూడా చిన్న ఏదైనా మోటార్ పెట్టేసి అదే చుడతట్టు పెడితే బాగుంటుందనే ఉద్దేశం మీద అట్లా మేము ప్రయత్నం చేసినామన్నమాట. ఈ చేతితోనే చుట్టకుండా చేతికి సపోర్ట్ అన్నా, అంటే ఫస్ట్లో మిషన్ కాకుండా దానికి ఒకటి ఈ చేతి ఇట్లా మూమెంట్ వస్తున్నప్పుడు దీనికి ఒక సపోర్ట్గా పెట్టామన్నమాట, ఒక తాడు కట్టి ఇట్లా పెట్టాను, అంటే చేయి గుంజకుండా అనేది. అది కూడా కొంచెం వాళ్ళకి అంతగా అనుకూలం లేదు. ఇంకా దీనికంటే ఇక మామూలుగా వేయడం బెట్స్ అన్నట్టుగా అన్నారన్నమాట. అంటే సరే అట్లాగా అని చెప్పి దాని ఆ మూమెంట్ మీదనే ఇంకా కొంచెం అట్లా అంచెలంచెలుగా దాన్ని ముందు తీసుకుపోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ యంత్రం తయారు చేయాలంటే మీరు మీ వృత్తిలోంచి ఇంకొంచెం సమయాన్ని దానికి కేటాయించడం జరుగుతుంది. ఎన్ని గంటలు ఆ టైం కేటాయించారు? అసలు మీకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత మనకు ఆలోచన రాగానే ఇంట్లో పేరెంట్స్తో చెప్తూ ఉంటాం, తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటాం ఇట్లా అనుకుంటున్నామని. మీరు ఇట్లా అనుకుంటున్నాం అన్న విషయం చెప్పగానే ఏమన్నారు వాళ్ళు? అసలు మనకెందుకు లేరు, మనకు ఒక యంత్రం అంటే మనిషి చేయకుండా చేయాలంటే ఒక యంత్రం కావాలి కదా, ఆ యంత్రము మన నుంచి ఏమొచ్చేది, అది మనకు సాధ్యమయ్యే పని కాదు, వద్దులే అన్నారు. లేదు నాకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారం చేద్దామన్నాను. అంటే కొంచెం ఫస్ట్ ఏమో పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టలేదు, సరే వాడి ఇష్టం ఉంది చేసుకోండి. కానీ అట్లా ఏమైందంటే రాను ఏమైందంటే ఈ మగ్గం పని తగ్గించేసి ఆ మిషన్కి ఎక్కువ టైం కేటాయించడం వల్ల అక్కడ వాళ్ళ ఇబ్బంది ఏర్పడింది అనమాట. వీడు పని చేస్తలేడు, దానికోసమే తిరుగుతూ ఉన్నాడు, అది అయ్యేదేందో కాందేందో కానీ మనం అంత నష్టపోతున్నామని చెప్పి అక్కడ నన్ను కొంచెం అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారనమాట. అంటే కుటుంబానికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇంత మగ్గం వేసి ఒక చీర నేస్తే దానికి ఆదాయం వస్తుంది, అలాంటి పరిస్థితి లేకుండా ఎక్కువ టైం దానికి కేటాయించి తక్కువ సమయం దీనికి కేటాయించడం వల్ల పని కావట్లేదు, ఆ చీరలు తయారు కావటం లేదు, దాంతో ఆదాయం తగ్గిపోతే మరి మనకు కష్టం అవుతుంది, నువ్వు అది మానేసే అని చెప్పి అక్కడ అడ్డుపడడం జరిగింది. ఓకే. అంటే ముందుగా మీ తండ్రి మందులు ఇచ్చారా, లేదంటే మీ అమ్మగారు అన్నారా? బాధ్యుడు, కుటుంబ బాధ్యుడు వచ్చింది అసలు మీకు? ఫస్ట్ తండ్రి బాధ్యుడు కదా, కుటుంబ బాధ్యుడు కాబట్టి ఆయనకే ఉంటాయి, ఆయన అంటుంటాడు అనమాట. తల్లి అంటే చూస్తుంటుంది, ఒకవేళ అయితే నాకేమైనా తగ్గుతుంది అనే భావన ఉంటుంది కాబట్టి ఆమె కొంచెం అనలేదు. మా తండ్రి మా నాన్న అనేది అన్నమాట, అరే వద్దురా మనకెందుకు ఇదంతే బాధ ఎందుకు,
ఇక నువ్వు దీనికోసం పోతా ఉంటే అక్కడ ఆ పని తగ్గిపోతా ఉందని చెప్పేసి. ఫస్ట్ అంటే నేను ఆ మిషన్ని చేయలేనప్పుడు బాగా ఒక ఆలోచించానమాట. అసలు చేతితోటి ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళు, ఎన్ని విధాలుగా చేస్తున్నారని. ఆ పనిని నేను కొంచెం నేర్చుకున్నాను, మా అమ్మ చేసే పని నేర్చుకొని ఆ పని చేసినప్పుడు నాకు అర్థమైందన్నమాట. దీంట్లో ఒక 5 రకాలుగా మన మూమెంట్స్ విభాగాలుగా చేసుకుంటే దీని తర్వాత ఇలా చేసుకుంటూ పోతే ఈ యంత్రం పూర్తయితే నాకు ఆలోచన కలిగిందన్నమాట. అప్పుడు మెల్లగా ఒక్కొక్క భాగాన్ని అలా ఒకదానికొకటి చేసుకుంటూ పోయాను. ఇంకా పోయినప్పుడు ఏదైతే ఆర్థిక పరిస్థితులు వెంటాడము, బయటికి పోయి ఏ వస్తువు తేవాలన్నా డబ్బులు కావాలి. మాకు అక్కడి నుంచి వెళ్ళి ఆలేరుకు రావాలి, మా ఊరి నుంచి వెళ్ళి. అక్కడ ఏముండేది కాదు. అక్కడికి రావడము, అక్కడికి వచ్చేది కొనుక్కొని పోతే అప్పుడున్న పరిస్థితులలో మేము అంటే పరిస్థితి బాగాలేకనే ముగ్గురు చేస్తున్నాను. మీకెళ్ళి ఇవన్నీ డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇక ఏ తల్లిదండ్రులు అయినా వద్దంటారు. అందులో మా తండ్రి కూడా వద్దన్నాడు. అయినా కూడా నాకు బాగా దాని మీద అవుతుందన్న విశ్వాసంతో ఒక సంవత్సరం ఇంకో కొంచెం అట్లా చేసుకుంటూ వచ్చాను. 1-2 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఒక విశ్వాసం ఏర్పడింది. అరే ఇంతవరకు అయితే అయింది కదా, ఇంకా మిగతాది కూడా కష్టపడితే అవుతుంది అనేది ఒక నమ్మకం కలిగి ఇంకా వాళ్ళు ఎంత వద్దన్నా కూడా నేను ఆ ప్రయత్నం మీద ఉండి చేయడం మొదలుపెట్టాను. అంటే మీరు మొదటి స్టెప్ ఎప్పుడైతే తీసుకున్నారో ఏ పార్ట్ని తయారు చేశారు? అంటే వాటిని పార్ట్స్గా తయారు చేశారా, లేదు ఆ యంత్రాన్ని మొత్తం ఒకటేసారి కూర్చొని చేయడం జరిగిందా? ఎందుకంటే ముందే ఆల్రెడీ మీ ఇంట్లో అబ్జెక్షన్ వచ్చేసింది, వద్దు మన వల్ల కాదు, మన పనంతా పక్కకు పడిపోయి నష్టాలు చూస్తున్నాం, మనం అసలే ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, ఇన్ని మిమ్మల్ని వెనక్కి లాగారు కదా. ఎట్లా దాన్ని ప్రారంభించారా ఆ యంత్రాన్ని చేయటం? అంటే ఫస్ట్ 1-2 సంవత్సరాల వరకు ఇంకేమో లేదు పెద్దగా. అంటే ఒకటి అయింది కదా, సరే చేస్తుండొచ్చని. కానీ నేను అనుకున్న 5 భాగాలల్లో ఒక భాగం కావడానికి సంవత్సరం కాలం పట్టింది, ఇంకో సంవత్సరం పట్టింది. మరి ఇంట్లో సంవత్సరాలు గడుచుకుంటూ పోతే నువ్వు ఎన్నడపో అవుతుంది, మిషన్ ఎన్నడ అవుతుంది, ఆమెకి ఎప్పుడు ఎక్కడ వస్తుంది, మనకు అవసరం అయింది ఇది. కాకపోతే మానేసుకుందాం, వేరే ఏదైనా పని చేసుకొని వద్దాం, కానీ ఇది పని వద్దని చెప్పేసి అక్కడ ఆటంకం జరిపినమాట. నాకు మాత్రం నమ్మకం ఉంది అవుతుందని. కానీ ఇంకా ఆ పరిస్థితులని నన్ను ముందు పోనీయలేదు. లాస్ట్కి వస్తే ఏమన్నారంటే ఇంకా ఈ మిషన్ని అవుతుందో కాదో తెలియదు, కానీ ఇంకా మా ఆయన ఏం చేశారంటే నా బాధ భరించలేక వాళ్ళని వీళ్ళు అందరిని పిలిచేసి, వీడు చెప్తుంటలేడు, ఈ మిషన్ చేస్తా కనిపెడతా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు, వీనికి మీరైనా కొంచెం చెప్పి మొగ్గని చేస్తే నేమను, లేకపోతే వేరే పనికి వెళ్ళిపోమని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా నాకు ఒక ఆలోచన చెప్పారన్నమాట. మల్లేష్ ఇవంతా వద్దు, నువ్వు చేస్తేనేమో చెయ్యి, అది మిషన్ పని బాగానే చెయ్యి, ఈ 2 సంవత్సరాలు అయింది, 2 అయింది అంటున్నావు, ఇంకా 3 కావాలంటే నువ్వు ముసలి అవుతావు, ఇప్పట్లో కాదు నీకు పని అని. అంటే లేదు అవుతుంది, నేను ఎట్లా ఈ మొగ్గం పని చేసుకుంటే నేను చేస్తా అని చెప్పి అన్నాను. అన్నా కూడా వాళ్ళు ఆలోచించి నన్ను బయటికి వెళ్ళమని మా నాయన పిలిచి చెప్పారు. అక్షరానైనా వీనికి ఇట్లా కాదు, ఎట్లాగో పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఈయన పెళ్లి చేస్తే వచ్చిన కోడలమ్మాయి ఉంటుంది కదా, ఆమె చేస్తుంది, మీకు బాధ పోతుందని చెప్పేసి మా నాయనకు సలహా ఇచ్చి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా మన ఆయన కూడా అనుకోండు, అదే ఇది బాగానే ఉంది కదా, ఈ ప్రకారం ఈయన పెళ్లి చేస్తే 2 పనులు అయిపోతాయి, ఆడు మిషన్ చేయడం మానుకుంటాడు, తర్వాత ఆ వచ్చిన అమ్మాయి ఈ ఆశ పోస్తుంది, తల్లి కష్టం తగ్గుతుంది కదా అనుకొని మా నాన్న మా బంధువుల అమ్మాయిని మాట్లాడేసి ఫిక్స్ చేసేసి పెళ్లి కూడా చేశారు. ఎన్నో ఏడు చేశారు? 22-23 అనుకుంటాను. ఇంకా ఆ తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఉన్నది, ఇంకా దాని జోలికి పోలేదు. మళ్ళీ కొత్తగా ఆలోచన మొదలైంది. అక్కడ నా అదృష్టం ఏంటంటే ఆమెకు వాళ్ళ ఇంటికాడ ఈ నేత పని లేదు. ఇక్కడ మీ ఇంటికి వచ్చాక కొత్తగా మళ్ళీ ఈ పని చేయటం ఆవిడకి మరి బర్డెన్ అవ్వలేదు? అదే అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు మీ అమ్మ చేసే ఇంత కష్టపడుతుందని చెప్తున్నావు కదా, మళ్ళీ నేను నేర్చుకొని నేను జీవితాంతం నేను కష్టపడాలి కదా. అంటే ఒకరు కష్టపడి ఆ బాధను అనుభవించుకుంటే మళ్ళీ నేను అనలేకపోతా అంటే ఎవరు కోరుకోరు కదా. ఆమె ఉండి నాకు ఈ పని వద్దు అంటే, లేదు చేస్తే అలవాటవుతుంది, ఏదైనా కొత్తగా ఇప్పుడు గట్టి ఉంటుంది, తర్వాత అలవాటవుతుంది అంటే, అలవాటైన వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం కదా, ఇంకా నెక్స్ట్ నాది అదే పరిస్థితి అనే ఉద్దేశం ఆమె కలిగి నేను చేయను అన్నది. అంటే లేదు, మరి నేను ఒక మిషన్ చేస్తున్నా, దానికి నీ సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ చేసుకొని ఆ మిషన్ పూర్తి చేద్దాం, నీకు కానీ అమ్మకి కానీ ఎవరికి ఇవి చేసే పని లేకుండా పోతుంది, మిషన్ పూర్తి చేస్తానని చెప్పి అంటే సరే చేయమని చెప్పి అట్లా ఎంకరేజ్ ఉంటే దాంతో మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాను. అక్కడి నుంచి వెళ్ళి ఒక 3 భాగమైంది. 3వది అయినాక ఆగిపోయింది నా పరిస్థితి. ఇంకా 2 విధాల ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నమాట.
అప్పుడు మా పేరెంట్స్ ఒకటే తిట్టేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అత్తగారి తరపునకెళ్ళి కూడా ఇంకా వాళ్ళు కూడా అనడం మొదలుపెట్టారు. ప్రెషర్ అటు నుంచి కూడా మొదలైంది. అయితే కదా ఎవరైనా అంతే మరి. వాళ్ళు ఏం కోరుకుంటారు, మా బిడ్డ బాగుండాలి మంచిగా ఉండాలి కోరుకుంటారు. అది లేకుండా మళ్ళీ ఈ కష్టాలు ఎదురవుతుంటే అలా కూడా నచ్చక ఇంకా డైరెక్ట్ అనలేక ఇండైరెక్ట్గా రకరకాలుగా అంటుంటారు. అవన్నీ మనసులో బాధ అనిపించి అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ సంతోషపడ్డారు. ఈ పోడేదో కొంచెం ముందు పోతే ఇవన్నీ నష్టాలు తప్పుతుండే, బాధలు తప్పుతున్నాను. ఇక్కడికి వచ్చినాక ఒక 3 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత వచ్చి మళ్ళా ఆలోచన పెరిగినాయి. ఇక్కడ హైదరాబాద్లో ఏమందంటే చాలా రకాల ఇండస్ట్రీలు చూసినప్పుడు నేను ఒక ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్గా పనిచేస్తున్నా అన్నమాట. ఎన్ని చేసినా కూడా మీ మనసులో పోతలేదు. పరిస్థితులను అక్కడ ఆపుతున్నాయి, పరిస్థితులను ఆపుతున్నాయి, కానీ నాకు కోరిక తగ్గలేదు. ఇక్కడికి వచ్చినాక రకరకాల మిషన్ చూసినప్పుడు చాలా రకాల నాకు ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. అరే ఇది ఇక్కడ పెడితే అవుతుంది కదా, ఇంకో పార్ట్ అవుతుంది కదా అని ఆలోచన కలిగింది. వెంటనే ఊరికి వెళ్ళి అక్కడ నేను తయారు చేసినంత వరకు ఉన్న మిషన్ని తేవడానికి ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే మా నాయన అందరూ సంతోషపడ్డారు. పర్వాలేదు కొంచెం సెట్ అయ్యిండు హైదరాబాద్ పోయి, పర్వాలేదు అనుకున్నాను. కానీ నేను సాయంత్రం వచ్చేటప్పటికి అదంతా తీసుకొని వచ్చేటప్పటికి వద్దంటాడు మా నాన్న. అంటాడు లేదా నేను ఆ పని చేసుకుంటూ చేస్తా అంటే, ఇక్కడ మేము ఉన్నప్పుడే నువ్వు పని చేయలేదు, అక్కడ పోయిన తర్వాత నీకు ఎవ్వరు లేరు, మళ్ళీ అదే పని మొదలు పెట్టుకుంటావు, వచ్చిన కాస్త కూస డబ్బులు వస్తే అవిటి దానికి పెడతావు, కష్టమైతే వద్దురా అని చెప్పాను. లేదు తీసుకుపోతా అంటే కొన్ని పార్ట్స్ తీసుకొని ఇరగొట్టాడు అనమాట. ఇంకా అట్లా నవ్వుకుంటాడేమో, అట్లా అయిపోతాడేమో అని. అయినా కూడా సరే ఉన్నక సర్దుకొని తెచ్చుకొని నేను ఉంటున్న ఒక బిల్డింగ్ పైన పెట్టుకొని రోజు సాయంత్రం రాగానే దాని దగ్గర కూర్చొని అట్లా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఆ 2 భాగాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేశాను. మిషన్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయినాక తీసుకొని పోతే కూడా మా నాన్న ఇంట్లో రానియలేదు. నువ్వు ఇంతకుముందు ఇక్కడ కూడా గడ్డే చెప్పినావు, మళ్ళీ ఈ తీసుకొచ్చినావు మిషన్ అయిందని చెప్పి అంటావు, ఇప్పుడు నేను దారం ఇస్తే దారం దానికి వస్తావు, ఖరాబ్ చేస్తావు, అది ఇంత నష్టం అయిపోతుంది, వద్దు అని చెప్పి అంటాడు. లేదు నన్ను అయిపోయింది మిషన్ అయిపోయిందన్న కూడా ఏం లేదు. లేకపోతే మా మిత్రుని దగ్గర దారం తీసుకొచ్చి ఆ దారం దానికి పోసి రంగులద్ది నేసి చూసిన తర్వాత అప్పుడు నమ్మారు. అప్పుడు శభాషరావు అనుకునే సాధించినావు అని చెప్పి అప్పుడు ఎంకరేజ్ చేశారు. ఇంకా ఓకే, ఇప్పుడు అక్కడ ఆర్థిక కష్టాలు చాలా చూశారు ఊర్లో. ఆ తర్వాత హైదరాబాద్ ప్రయాణం. హైదరాబాద్ అంటేనే పట్టణానికి పోతున్నారంటే ఊర్లో అమ్మ బిడ్డ ఎట్లా బతుకుతాడు అని చెప్పి చాలా ఆలోచిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఆర్థిక కష్టాలు పడి ఉంటారు కదా. అప్పుడు ఎలా ఉండింది మీ అనుభవాలు ఏంటి? ఎలాంటి చేదు అనుభవాలు చూశారు? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు? అది అంటే మనకు ఒకటే, నేను మనకు మనసులో ఒకటి తపన కావాలని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎంత కష్టము అనేది మనకు గుర్తు రాదు. అది చేయడం ఒక్కటే గుర్తుకొస్తుంది. అందులో అవుతూ ఉంటే ఇంకా జర మనకు ఆ ఎనర్జీ పెరిగి మనం ముందుకే పోతుంటాం అన్నమాట. అట్లా ఎన్నో జరిగినాయి. అసలు ఒకటి ఏంటంటే, నేను ఎవ్వరూ ఊళ్ళో కూడా చాలామంది తిట్టినప్పుడు ఇండైరెక్ట్గా మాటలు అన్నప్పుడు అవన్నీ నేను పట్టించుకుంటాను కాదన్నమాట. వాళ్ళు అంటే ఆ విని నేను కూడా అంటే మర్చిపోవడం మొదలుపెట్టాను అనమాట. ఇక వీళ్ళు అంటనే ఉంటారు, ఈ కామన్ వర్డ్స్ ఇవన్నీ అంటనే ఉంటారు అన్న ఉద్దేశం మీద వాళ్ళు అంటనే ఉంటారు, నేను పడుతూనే ఉంటాను అని చెప్పి ఆ తిట్టిన మాటలు కానీ విమర్శించే మాటలు కానీ పట్టించుకుంటాను కాదు. ఇక వీటిని వదిలేసుకొని నా పని నేను చేసుకుంటూ పోయానమాట. ఎప్పుడైతే మనం వాళ్ళ మాటలను పట్టించుకుంటూ ముందు పోతే ఇంకా మనం అక్కడ అయిపోతాం. ఇక ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా తన లక్ష్యం వైపే గురిపెట్టి తన లక్ష్యాన్ని చేరుకోవాలని అడుగులు వేసిన మల్లేశం గారితో మీరు మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. అయితే మీ ఆలోచన, మీ దృష్టిని మరల్చాలి అని చెప్పి మీ తల్లిదండ్రులు పెళ్లి కూడా చేసేసారు. పెళ్ళైన తర్వాత భార్య సహకారం అనేది చాలా ముఖ్యం. మరి ఆవిడ సహకారం ఏ విధంగా ఉందంటారు ఇందులో? అంటే బాగానే ఉన్నది అనుకో. ఫస్ట్ అంటే దాన్ని చేయడానికి డబ్బు కావాలన్నప్పుడు నా దగ్గర లేదు, ఇంకా సోర్స్ లేదు. ఇక తను అడిగాను, నువ్వు ఈ ఆసు చేయమంటే నేను చెయ్యను అన్న. చేయకపోతే మరి నేను ఇట్లా మిషన్ ప్రయత్నం చేస్తున్నాను, దానికి డబ్బులు కావాలంటే నా దగ్గర డబ్బులు ఇస్తాను, ప్రయత్నం చేయండి. అవి అయిపోయినాక ఇంకా కొంచెం బంగారం ఉంది, మరి అది కూడా తీసారంటే అది ఒప్పుకోలేదన్నమాట. అంటే మళ్ళీ పోతే వస్తువు రావన్న ఉద్దేశం మీద. లేదు ఎంత ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇంకా ఆయనతో పూర్తి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అనే ఆలోచనతో అడిగితే కాదని కొద్ది రోజులు మళ్ళీ ప్రయత్నం చేసింది. అంటే చేసి అలవాటు చేసుకుంటాను.
అక్కడ కొంచెం ఎక్కువ కష్టం అనిపించినాక సరిగ్గా దీనికంటే ఇచ్చి సహకరిస్తే అవుతుందన్న ఆశతోటి తను సహకరించింది. ఆ డబ్బు తీసుకొని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాను. అక్కడ అదే అంతా ఆమె సహకారం తీసుకొని చేస్తే ఒక్క భాగం అయింది, 3 భాగాలైంది. ఆ 3 భాగాలతోటి పూర్తి కాలేదు, 2 మిగిలిపోయినాయి. కాబట్టి అక్కడ ఉండే పరిస్థితి నాకు ఉండలేని పరిస్థితి ఎదురైపోయింది. ఇంకా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక చాలా కష్టాలు పడ్డాను. మామూలుగా చెప్పాలంటే అంటే నేను రోజంతా పోయి చేస్తే అప్పుడు 60 రూపాయలు ఇచ్చేవాళ్ళమాట. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు ఇక్కడ? హౌస్ వైరింగ్, అపార్ట్మెంట్లలో వైరింగ్ అట్లా నాకు పని కూడా రాదు, వాళ్ళకి హెల్పర్గా పోయామన్నమాట వైరింగ్ చేయడానికి. అయితే రోజంతా పోతే 60 రూపాయలు 70 రూపాయలు ఇచ్చేదన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఎక్కువ టైం తీసుకుంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేది. అవిటితోటి నాకు అసలు సరిపోయేది కాదనమాట. కాకపోతే ఇంకా అసలు ఇట్లయితే కాదు, ఎక్కువ అంటే తొందరగా నాకు ఈ మిషన్ చేయడానికి ఎక్కువ టైం కావాలి అంటే ఏం చేయాలి, వేరే పని ఏదైనా తొందరగా వచ్చే పని చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను అట్లా మార్కెట్ నుంచి పోతున్నప్పుడు అక్కడ పూల మార్కెట్ అనమాట, పూలు అమ్మిన దాఖలు ఉన్నాయన్నమాట. అంటే ఒక 2-3 గంటలు కష్టపడితే ఆ 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు అయితే మళ్ళీ మిగతా టైం అంతా మిగులుతుంది కదా, ఆ టైంని దానికన్నా కేటాయించుకోవచ్చు కదా అన్న ఆలోచనతోటి అట్లా ఆ ప్రయత్నం చేశాను. చేస్తే నా నుంచి కాలేదు అది. అంటే అంటే మేము బతికిన అంటే అక్కడ ఊళ్ళో మా పని మేము చేసుకుని బతికి ఇక్కడికి వచ్చి ఆ పూలు అన్న వాడు కూడా నాకు నోటిగా రాకపోయేది. లోపల కళ్ళలో ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా లోపలనే మాట వచ్చేది తప్ప బయటకు వచ్చేది కాదు ఆ మాట. సభ ఇది నా నుంచి కాదనుకోండి, ఇంకా వదిలేసేయండి. తర్వాత చాలా రకాల అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తే నాకు ఆ టైం మిగిలితే దానికి నేను కేటాయించుకోవచ్చు అనే ఉద్దేశం మీద చాలా రకాల ప్రయత్నించాను. ఇంకా ఏది చేసినా కూడా టైం కావాలి, మీకు డబ్బులు కావాలి. రెండిటి పాత్ర చాలా ముఖ్యం. కానీ రెండు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. అంతే సరే, భార్య సహకారం అనేది ఆవిడ ఎంతవరకు సహకరించాలో అంత సహకరించింది. ఆవిడ పాత్ర చాలా ముఖ్యమైంది, తను పోషించేసింది, అయిపోయింది. మరి స్నేహితులు కూడా మన జీవితంలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వాళ్ళంతా ఎంకరేజ్ చేశారు. అంటే చేస్తా అంటే సరే ఓకే చేయి బాగానే ఉంటుందన్న ఎంకరేజ్ ఉన్నది ఎవరైనా. కాకపోతే కాలేదు అన్నప్పుడే ఇంకా చాలామంది అన్నారు ఏంటంటే, అరే ఇది చదువుకున్న వాళ్ళు చేస్తారు, ఇంజనీరింగ్ వాళ్ళకు చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, నీకేం ఐడియా ఉంటుంది, అనవసరంగా నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, నీకేం నాలెడ్జ్ ఉందని చేస్తున్నావు అని. కానీ నాలెడ్జ్ అనేది నాకు కావాల్సినంత నాలెడ్జ్ని ఎక్కడో దగ్గర చూసి అక్కడ ఉన్న టెక్నాలజీని నేను తెచ్చుకొని దీనికి అన్వయించుకోవడం అనేది నేను చేసుకున్నాను. కానీ ఇంకా నేను చదువుకోలేదు, నాకు ఇది రాదని ఆలోచించలేదు. నాకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుంది దాన్ని వెతికి పట్టుకురావాలనేది నా ఆలోచన. ఆ విధంగా చాలా ప్రయత్నాలు, చాలా అవమానాలు, అయితే ఇవన్నిటిని పక్క పెట్టిన కాబట్టి నేను ముందు పోగలిగాను. లక్ష్య సాధనలో అంతే నిజమైన మనకు మనసు కరెక్ట్, దాని మీద మనసు పెడితే అదే ఉంటుంది. ఇంకే వీళ్ళు అన్నారని ఏదైనా సాధించడం పెద్ద కష్టమేం కాదంటారు. అదే మనకు పూర్తి మనసు పెట్టి చేస్తే సాధ్యమవుతుంది. పడుకున్నా కూడా అవే గుర్తొస్తుంటాయి. నేను ఇక్కడ దాకా చేసిన, ఇక్కడ ఆగిపోయింది, రేపు ఏం చేయాలి అని అవే కళలో మెదులుతుంటాయి. అట్లా ఉంటుంది, అంత కమిట్మెంట్ ఉండాలి చేసే దాని మీద. మల్లేశం గారు, మీ స్నేహితుడు కొమరయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం ఒకసారి. కొమరయ్య గారు నమస్తే అండి. నమస్తే. నాతో మల్లేశం గారు ఉన్నారు, మీ మిత్రులు. అవునండి, మా ఆశయంత్ర పద్మశ్రీ అవార్డు గ్రహీత. అవును, మా బాల్య మిత్రులుగా మేము ఎంతో గౌరవిస్తాం మేడం. ఎంతో రూరల్ ఏరియా నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అది మేము ఎంతగానో ప్రేమిస్తాం, మేము ఎంతగానో గౌరవిస్తాం. ఇప్పుడు ఆయనకి పద్మశ్రీ వచ్చిన తర్వాత చాలా మందికి ఆయన తెలిసారు, కానీ మీరు చిన్ననాటి నుంచే ఆయన కష్టాన్ని చూశారు. అవును. అప్పుడు మీకు అనిపించిందా నిజంగా ఏదో ఒక రోజు మా స్నేహితుడు ఎక్కడికో చేరుకుంటాడు, ఖచ్చితంగా సాధిస్తాడు అని చెప్పి? ఆయన మీద ఆయనకు చాలా నమ్మకం ఉంది, కానీ పక్కన ఉన్న వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు కదా. లేదు నాకు అనుకునేది, ఎందుకంటే చిన్నప్పుడు చిన్న పాడైపోయిన రేడియోలు కానీ ఆ రేడియోలు తీసుకొని ఏదో చెప్పుకొని ఉండేవాడు. ఈవెన్ ఊర్లో పిచ్చుక గూళ్ళు ఉంటాయి కదా, ఆ పిచ్చుక గూళ్ళని కూడా చూసి ప్రత్యేకంగా మేమంతా పట్టించుకోకపోతుండే, మేము పరిశీలన చేస్తుండే, అరే ఇది ఎట్లా అల్లుతుంది అని చెప్పి. ఎందుకంటే ఆ ప్రజ్ఞ మనకి పుట్టుకతోనే ఉంది. మా మల్లేశంకు పుట్టుకతోనే ఉంది ప్రజ్ఞ.
ఈవెన్ చిన్న చిన్న రేడియోస్ కానీ లేకపోతే పాడైపోయిన టీవీలు కానీ తీసుకొని అది ఏదో ఒకటి చేసి చేయాలనేటువంటి చేస్తుండేవాడు. ఒక్కోసారి రిపేర్ కూడా చేసేవాడు. రిపేర్ కూడా చేసేవాడు. ఎట్లా చేసి 100 కాదు 1000% ప్రయత్నించేవాడు. ఇప్పుడు అట్లాంటి రిపేర్లు చేసినప్పుడు మీలాంటి స్నేహితులకి ఖచ్చితంగా నమ్మకం వస్తుంది, ఏదైనా ఖచ్చితంగా సాధిస్తాడని చెప్పి. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టానికి వాళ్ళ తండ్రి గారు ఎప్పుడైతే వద్దు అన్నప్పుడు మీరేమన్నారు? మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా అని మీరు ఎట్లా ప్రోత్సహించారు? యాక్చువల్గా ఏంటంటే వాడిని మేము ప్రోత్సహించిన దానికన్నా కూడా వాడు సొంతంగా స్వయంగా కష్టపడ్డదే ఎక్కువ. మేము జస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే వచ్చి సిటీలో ఉన్నప్పుడు కానీ బాలనగర్ బేరింగ్ ఫ్యాక్టరీలో అక్కడ పనిచేసినప్పుడు కానీ మిగతా చేసినప్పుడు కానీ ఫ్రెండ్స్ గా ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళం. కానీ తనకు ఉండాలి కదా, ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ప్రజ్ఞ అతనికి ఉండాలి. ఆ ప్రజ్ఞ పుట్టుతోనే వచ్చింది నా ఫ్రెండ్కు. అంతే కదా, లక్ష్య వైపు అడుగులు వేయాలన్న ఆలోచన ఎవరికైతే వచ్చిందో వాళ్ళలో దృఢంగా ఉండాలి. మనం పక్కన వాళ్ళం మస్తు చెప్తాం అంటే లక్ష్యం ఇప్పుడు ఉండాలనే ఆలోచన వేరు, దాని గురించి ఆహర్నిశలు శ్రమించడం వేరు. మళ్ళా అవును, ఎన్ని గంటలు కష్టపడే వాళ్ళండి అసలు ఆ ఆలోచన పెట్టుకుని. అప్పుడైతే అది తెలిసిన మటుకు తను ప్రైవేట్ గా చేసుకుంటూ చాలా కష్టపడేవాడమ్మా, చాలా కష్టపడేవాడు. దాని గురించి ఆలోచించేవాడు. అది లేకుంటే నాకు లైఫ్ లేదు అని ఎందరో విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన చేస్తాను అని చెప్పి, కానీ చాలా కష్టపడ్డాడమ్మా. రైట్, మల్లేశం గారితో మాట్లాడండి మీరు ఒకసారి. హలో కుమ్రే, బాగున్నా కుమ్రే, బాగున్నా కుమ్రే. థ్యాంక్ యూ కుమ్రే. మీకు తోడుగా ఉందా మీ స్నేహితులు? అందరూ క్లాస్మేట్స్. చాలా ప్రజ్ఞ ఉంది మేడం అతని దగ్గర. ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఈవెన్ నేర్చుకున్నాడు అతను. ఓకే అమ్మా, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా, ఎందుకంటే ఢిల్లీలో ఆ ప్రైజ్ వచ్చినప్పుడు కష్టపడి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు. ప్రైవేట్ గా మీరు 10th క్లాస్ 7th క్లాస్ రాసినా కూడా ఒక దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడ భాష మీద ఏ విధంగా పట్టు ఉండాలని ముందుగానే ఆలోచించి స్పోకెన్ క్లాసెస్ కి కూడా వెళ్ళారు. తన ఇక్కడ హైదరాబాద్ తన రూమ్లో ఉండేదన్నమాట. అంటే ఇక్కడ పోయిన కొన్ని భాషలు మనం పూర్తిగా మాట్లాడేంత రాకపోవచ్చు, కానీ కొంచెం అవగాహన చేసుకున్నంత ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద. అవునండి. థ్యాంక్ యూ కొమరయ్య గారు, మీరు మాతో మాట్లాడినందుకు. ఓకే మల్లేశం గారు, మీ వైఫ్ సర్ప్రైజ్ గా మీకు చెప్దాం అనుకున్నాను. మీ వైఫ్ ఉన్నారు సువర్ణ గారు, ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాము. సువర్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆసు యంత్రంలో మీ వారు ఏ విధంగా అయితే కష్టపడ్డారో మీ సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది, నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించింది మా భార్య అని చెప్తున్నారు. మీరేమంటారు ఆ ఆసు యంత్రానికి సంబంధించి? అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో మీ ఫీలింగ్ ఏంటి? తను 7 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడండి. నా పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. తను ఏ రోజు కూడా పోయేవాడు కాదండి. పొద్దున్న అసలు ఆయనకు నిద్ర అనేది తెలియదు. అది అయ్యేంత వరకు చాలా కష్టపడ్డాడు. అది కావడానికి కూడా అసలు ఆయనను ఏమాత్రం కూడా నేను డిస్టర్బ్ చేయలేదండి. ఆయనకు ఆ మిషన్ కావడానికి ఆయన అంటే మొత్తం ఆయన మైండ్ అంతా దాని మీదనే ఉండేది. సరే చేస్తా అన్నాడు కదా చేయనియండి అని చెప్పేసి ఆయనకు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, సరే ఆ పని చేయడం వల్ల అందరికి ఉపాధి కలుగుతుందంటే సరే ఓకే కానియండి అని చెప్పేసి ఆయన, నేను ఇలా చేయాలని అనుకుంటున్నా, నీకు కూడా రావద్దు కదా, అది అందరికి వస్తుంది, సరే చేస్తానంటే సరే చెయ్యండి అని చెప్పిన. చాలా కష్టపడ్డాడు, తను చేసిండు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. సువర్ణ గారు, ఆర్థిక కష్టాలు చాలా వెంటాడాయి కదా ఈ ప్రయాణంలో. మేడం, ఇప్పుడు మీరు తీసుకొచ్చుకున్న డబ్బులు గాని బంగారం గాని అవి కూడా మీ వారి ప్రయత్నం కోసం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మీకు అనిపించలేదా, బా ఏంది కష్టం, ఎన్నేళ్ళు పడతావు, ఇంకా నన్ను ఒక ఇంట్లో నుంచి వచ్చిన నన్ను కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అనిపించలేదా మీకు? అంటే అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం అట్లా అనిపించిందండి మీరు అన్నట్టుగా. కానీ ఆ తర్వాత తను నాకు చెప్పాడు, ఇలా చేస్తే మనకు అందరికి ఉపయోగపడుతుంది, పర్వాలేదు, నీ దగ్గర ఉంటే నాకు ఇస్తే నేను ఇంకా నీకు చేసి ముందుకు వెళ్ళగలుగుతా, లేదంటే మనం ఇలానే ఉండిపోతాము, మరి ఆలోచించుకో నువ్వే అని చెప్పాడు. అంటే సరేలే, మరి తను చెప్పింది కూడా వాస్తవమే కదా, ఇంత కష్టపడ్డా ఇంట్లో ఫలితం లేకుండా పోతుంది, సరే ఆయన ప్రయత్నం చేస్తే
సరే నా వల్ల ఏదైనా చిన్న ఈ పని నా వల్ల ఈ చిన్న సహాయం తనకు ఉపయోగపడుతుంది అనుకుంటే సంతోషమే. ఆ విధంగానైనా బయటపడతాము, 2 విధాలుగా లాభం ఉంటుంది కదా, సరేలే అని చెప్పేసి నేను ఒప్పుకున్నానండి. అంటే నాకు ఆ బాధలన్నీ పడ్డాము. సరేలే తను ఆలోచిస్తా ముందుకెళ్తా ఇంకో అడిగేస్తా అన్నాడు కాబట్టి సరే నా డబ్బులు అయితేంది తన డబ్బులు అయితేంది, తర్వాత మంచిగుంటే మళ్ళీ తర్వాత తనే చూసుకుంటాడు కదా అన్ని అని చెప్పేసి తీసుకోమని ఇచ్చానండి. ఇప్పుడు ఆయనని పెళ్లి చేసుకొని మీరు వాళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి ఇద్దరి సంపాదన ఒకటే, ఇద్దరం కాదు మేము ఒకటి అని చెప్పి మీరు ఏది అడిగినా అన్ని మీ దగ్గర ఉన్నవి ఇచ్చేస్తూ ఆయన అడుగులో అడిగేసి ముందుకు సాగిపోయారు. కానీ మిమ్మల్ని పంపించిన మీ పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా, ఏంది బిడ్డ నిన్ను ఎక్కడో ఎట్లా చూస్తాం అనుకోని ఎట్లా చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డ క్షణాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇలా మీ పరిస్థితి ఇంకా ఇలానే ఉంటుంది కదా, ఇంకెప్పుడు కొంచెం మెరుగైతారు, మరి ఎప్పుడు బాగుపడతారు, ఇవి కూడా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని అంటే, సరేలే అమ్మా ఇప్పుడు మీరు చేశారు సరే, తనైతే కూర్చోవడం లేదు కదా, తిని ఖాళీ కూర్చొని టైం పాస్ చేయడం లేదు కదా, తన ప్రయత్నం తను చేస్తుండు కదా, చూద్దాంలే ఏమైతుందో చూద్దాం అని చెప్పేసి తనకు నేను అమ్మ వాళ్ళకి సర్ది చెప్పుకున్నానండి. ఓకే, ఇప్పుడు మరి మీ దగ్గర నుంచి తీసుకున్న బంగారానికంటే డబ్బులు కొనిచ్చిండ్రా లేదా? చాలా అండి, ఆయన బంగారం కొనిచ్చినా కొనియకపోయినా అందరికీ ఉపయోగపడే ఆ వస్తువు చేసి అందరి సంతోషాన్ని చూసినాం కాబట్టి నాకు అదే పెద్ద గిఫ్ట్ అండి. సూపర్ సువర్ణ గారు, చాలా మంచి మాట చెప్పారు, బంగారానికంటే ఎక్కువ మాట చెప్పిండ్రు. ఇంతమందికి ఉపయోగపడుతున్న ఒక యంత్రాన్ని తయారు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిండ్రంటే అంతకు మించి ఇంకేముంటది చెప్పండి. అంతేనండి, అందుకే తనంటే అప్పుడు కూడా తన మీద నాకు నమ్మకం ఉండేదండి. అందరు చాలా చుట్టాలు కానీ అందరూ నన్ను చాలా విమర్శించేవారు. అంటే ఈయనకి ఏది చేయలేడు, ఏం చేస్తుండు, ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఏం చేస్తుండ అనే క్వశ్చనే వచ్చేది నాకు. అంతే కదా, అలా అడగడం వల్ల నాకు చాలా బాధ అనిపించేది. కానీ అయినా కూడా సరే, ఇప్పుడు వాళ్ళు అలా అన్నవాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చూసి మేము తలెత్తుకునేంతగా ఎదిగినాం అనేది అదొక సంతోషం ఉందండి నాకు. ఈ సక్సెస్ లో ఆయన పాత్ర ఎంతో, మీది కూడా అంతే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు, బెస్ట్ వైఫ్ అనిపించుకున్నారు. మాతో మాట్లాడేందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ మల్లేశం గారు, మీ భార్య మాటల్లోనే ఆనందం కనబడుతోంది. అంతే మేడం, అంటే కోల్పోయిందాక ఎక్కువ అంటే మాకే కాకుండా సమాజాన్ని అందరికీ ఉపయోగపడుతుంది ఇది. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ పోచంపల్లి ఇండస్ట్రీ, చేనేత ఇండస్ట్రీలో ఈరోజు మిషన్ లేకపోతే మనం ఊహించుకోలేము, అంతగా అవసరం అయిపోయింది ఆ మిషన్. అది నిజంగా నేను గర్వపడుతుంది ఏంటంటే, నేను మా చేనేత కమిటీలో పుట్టి నాకే అవకాశం కలిగినందుకు నేను నిజంగా గర్వపడతాను. వాళ్ళందరి బ్లెస్సెస్ అనుకుంటాను. నాకు ఆ పద్మశ్రీ రావడము, సినిమా రావడము, ఇవన్నీ కూడా అంటే ఒకనాడు కష్టపడి అన్ని నా కష్ట సుఖాలన్నీ త్యాగం చేశాను కాబట్టి ఈరోజు ఆ ఫలితం ఉంది. కష్టం తర్వాత సుఖం ఉంటుందంటే ఇదేనేమో కావచ్చు. కాకపోతే నేను ఇంత పెద్దగా నేను ఊహించుకోలేదు, ఇట్లా జరుగుతుంది నేను అనుకోలేదు. కానీ అది అట్లా కలిసి వచ్చింది. అంటే తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మనము సమాజానికి ఏమిస్తామో 10% ఇస్తే 90% తిరిగి వస్తుందని అంటారు. అది నిజమే అనిపిస్తామని నాకైతే. అయితే ఇప్పుడు ఆ యంత్రం మీ వరకు తయారు చేసుకున్నారు, ఆ తర్వాత ఇంకా మాకు తయారు చేయమని ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్లకు తయారు చేయాలన్న ఆలోచన, వీళ్ళకి ఇవ్వాలి, ఈ ఆలోచన అంటే దాని ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంది? యాక్చువల్గా నాకు అసలు నేను దానికోసం వెతకలేదు. ఈ ఆశయంత్రం వచ్చిందని తెలియగానే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్నమాట. విద్యుత్తో నడిచే ఆశయంత్రం అని ఒక ఆర్టికల్ రాశారు. రాయగానే మరుసటి రోజు చూసి మా కమిటీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ జిల్లా నుంచి మొత్తం వచ్చారన్నమాట. వచ్చి ఆ మిషన్ ఎట్లా నడుస్తుంది, ఇప్పటిదాకా చేత్తో వేస్తేనే అంత కరెక్ట్ రాదు, అలాంటిది ఒక యంత్రం ఎట్లా పనిచేస్తుంది చూద్దామని చెప్పి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత చూసి మొగ్గం నేసి అది బాగుంది, మనిషి చేసినాకంటే బాగా వస్తుందని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగి వాళ్ళు అక్కడ నన్ను కూర్చోబెట్టి అడిగారన్నమాట. మల్లేశం, మీ తల్లి కోసం చేసిన మిషన్ బాగుంది, కానీ ప్రతి కుటుంబంలో మీలాగా ఒక తల్లో చెల్లో అక్కడ ఎవరో బాధపడుతున్నారు, వాళ్ళందరి కష్టం తీరాలంటే నువ్వు మాకు కూడా ఆశయంతం చేసి నువ్వు కావాలంటే డబ్బులు తీసుకోగాని ఆ పనికి కష్టాన్ని తగ్గించాలంటే ఒక పద్ధతి వచ్చింది, ఆ పద్ధతి ప్రకారం నువ్వు చేసేవయ్యా, నువ్వు నేర్చుకుంటే నీ ఒక్క తల్లి కష్టం తగ్గుతుండొచ్చు, కానీ చేసేయడం వల్ల అందరి జిల్లాలో ఉన్న అందరి నేత తల్లుల బాధలు తప్పుతాయి, ఒక్కసారి ఆలోచించి బిడ్డ అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగారన్నమాట. అప్పుడు నాకు కూడా అనిపించింది నిజంగా ఒక పద్ధతి వచ్చింది కదా, ఆ పద్ధతిగా ఎన్ని అని చేసుకోవచ్చు కదా,
అని చెప్పేసి సరే అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. నేను దానికోసం వెతకలేదు, వాళ్ళందరి అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరూ నన్ను అడగటం, నేను ఒక చిన్న యూనిట్ పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2500 మిషన్లను నేను ఈ మా చేనేత వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఓకే, మీ పాప రూప ఉన్నారు మాట్లాడడానికి. రూప గారు, హలో. రూప గారు బాగున్నారా? బాగున్నానండి. హాయ్ అండి. హాయ్. మీ నాన్నగారు ఉన్నారు టీసాట్ స్టూడియోలో. ఇప్పుడు లైవ్ చూస్తున్నాను, సో సడన్ గా వచ్చింది అండ్ దెన్ ఐ థాట్ కనెక్ట్ టు కాల్ అండి. ఓకే, లైవ్ లో మీ నాన్నగారితో మాట్లాడాలనుకున్నారు. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. అంటే ఇప్పుడు ఎంతో కష్టం తర్వాత ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్న మీ నాన్నగారి గురించి మీరు ఏం చెప్తారు? అంటే మాకు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు అంటే మేమే వేరే వాళ్ళ ఇన్స్పైరింగ్ వీడియోస్ చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. సో అదే మా ఇంట్లో మా డాడీ ఇంత ఇన్స్పైరింగ్ ఉన్నారు కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టేక్ హిమ్ యాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ అండి. అండ్ అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న స్ట్రగుల్ వేరు, మాకన్నా ముందు అంటే మేము పుట్టక ముందు ఉన్న స్ట్రగుల్ వేరు. మా తాత కానీ మా నాన్న కానీ డాడీ చెప్తా ఉండే, అంటే మేము ఇంత కష్టాలు పడ్డాము అని చెప్పి చెప్తా ఉండే. అండ్ ఒకసారి మల్లేశం మూవీ వచ్చిన తర్వాతకి మేము స్క్రీన్ లో అలా మా డాడీ కష్టం చూస్తున్నప్పుడు వి ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అప్పుడు ఓకే ఇంత కష్టపడ్డారు అంటే చెప్పడం వేరు కష్టం, బట్ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్ అండి. రూప గారు, అంటే మీరు ఇప్పుడు చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయితేనో లేదంటే ఇంట్లో ఏదో చిన్న పనికి కోప్పడినరనో తల్లిదండ్రులు సూసైడ్స్ చేసుకుంటున్న యూత్ కి మీరేం చెప్తారు చెప్పండి? బేసిక్ గా నేను యూత్ కి ఏం చెప్పను, బట్ ఐ థింక్ ఐ కెన్. సరే, జనరలైజ్ గా మీరు మీ నుంచి ఏం చెప్తారు? పేరెంట్స్ కి చెప్పగలుగుతా, బికాస్ అంటే నాకు మా డాడీ ఎలా చెప్పారో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా, అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే మనం చదువుకున్న దానికే మనం ఇవ్వగలుగుతాం, అంతకు మించి మనం ఇవ్వలేము. సో అంటే చదువుకొని రాయడంలో వీ హ్యావ్ 50%, ఇంకా 50% అనేది అది మనకి అంటే ఎలా వస్తుందో మనకు తెలీదు. సో పేరెంట్స్ కూడా పెద్దగా ప్రెషర్ ఇవ్వద్దు అని చెప్పి నా ఒక సజెషన్. అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్య సాధనకు వాళ్ళు ఎంత కష్టపడాలి? ఖచ్చితంగా 100% కష్టపడాలండి. బికాజ్ మనకు అది కావాలి అనుకున్నప్పుడు కష్టపడంలో వీ హ్యావ్ టు గివ్ 100%. అది ఎలా వస్తుంది అనేది మన చేతిలో ఉండదు ఇంకంటే, బట్ 100% కష్టపడితే మాత్రం విల్ గెట్ ఇట్, ఖచ్చితంగా విల్ గెట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఆశ యంత్రాన్ని ఆవిష్కరించేశారు మీ నాన్నగారు, పద్మశ్రీ కూడా అందుకున్నారు. ఇంకేమైనా చేస్తే బాగుంటుంది మా ఫాదర్ అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారా? యాక్చువల్లీ అనుకోవడం కాదు, తను ఇంకా మెషిన్ ఒకటే కాదు ఇంకా వేరే రీసెర్చెస్ కూడా చాలా చేస్తూ ఉంటారు. అండ్ తను కూడా అంటే ఎవ్రీ మంత్ ఆర్ 2 months ఒకసారి బయట స్టేట్ విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది ఏంటి, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా వీవింగ్ సైడ్ అని చెప్పి చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మేము చెప్పక ముందుకే డాడీ చాలా వెతుకుతూ ఉంటారు అనమాట, ఏమైనా చెయ్యొచ్చా అని చెప్పి. మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది కదా, ఇంకా ఏం టెక్నాలజీ ఉపయోగించవచ్చు, ఇంకా నేతన్నల కష్టాలు తగ్గించడానికి మనం ఎట్లాంటి తయారు చేస్తే బాగుంటది, ఇట్లాంటి రీసెర్చ్లు ఏమైనా చేసి మీ నాన్నగారు చెప్తూ ఉంటారా? యాక్చువల్లీ నో అండి, ఎందుకంటే డాడీ యాక్చువల్లీ నేను చదువుకున్నాను, బీ డిజైనింగ్ చేశాను, బట్ హీ హ్యాస్ మోర్ నాలెడ్జ్ దాన్ మీ. కానీ నేను అంటే ఐ కీప్ టెల్లింగ్ హిమ్ అంటే మన సాఫ్ట్వేర్ ఇవన్నీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు డాడీ అని చెప్పి కొన్ని చిన్న సజెషన్స్ ఏమైనా ఇస్తూ ఉంటారు. అంటే మల్లేశం గారు, మీరు ఏమైనా మాట్లాడతారా ఈ పాపతో? పాపతో ఏం మాట్లాడ కానీ పాప గురించి ఒక చెప్తాను. అంటే నా గొప్ప కాదు కానీ నాకు గర్వంగా అనిపించేది. తను ఏమంటుందంటే అంటే నేను ఎదగాలి, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడుకోకుండా ఎదగాలి, అది నాకు బాగా నచ్చింది అన్నమాట. అంటే నేను కూడా నీలాగే ఎదగాలి. ఇప్పుడు నువ్వు నీ పేరు చెప్తే ఎక్కడ పోయినా అక్కడికి ఏదో ఒక రకంగా అయితే కదా, అట్లా కాకుండా అయినాక నీ పేరు చెప్తాను, నిలబడి అయినాక నీ పేరు చెప్తాం కదా, ఫస్ట్ నీ పేరు చెప్పి నేను ఎక్కడికి వెళ్ళాను, నాకు నిలబడ్డాక నీ పేరు చెప్తాను, అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. థ్యాంక్ యూ రూప గారు, మీరు మాతో మాట్లాడినందుకు.
యా థ్యాంక్ మీ నాన్నగారు ఏం చెప్పారో విన్నారనుకుంటా. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ. అయితే ఇందాక మీరు చెప్తున్నారు ఏదైతే కరెంట్తో తయారు చేసిన ఆసు యంత్రాన్ని చూడటానికి మీ వాళ్ళంతా వచ్చారు, చూశారు ప్రాక్టికల్గా. అయితే మరి కరెంటు అంటే వాళ్ళు కరెంట్ బిల్లు గురించి కూడా ఆలోచిస్తారు. ఆ తర్వాత పని, ఇప్పుడు మనం చేసే పని ఎన్ని గంటలు పడుతుంది, ఆ యంత్రం చేసే పని ఎన్ని గంటలు తగ్గిస్తుంది అనేది కూడా ఆలోచిస్తారు వాళ్ళు. ఇవన్నీ ఆలోచించిండ్రా ఎంత ఖర్చు అవుతుంది ఏంది అని? ఓకే, అయితే నేను ఆ మిషన్కి పెట్టిన మోటార్ కెపాసిటీ చాలా తక్కువ. ఒక 3 గంటల సేపు నడిస్తే ఒక యూనిట్ కరెంట్ కాలుతుంది. అంటే అప్పుడు అయితే ₹1 కరెంట్ కాలేదన్నమాట. 2 చీరలకు సరిపోయేంత దారం చుడితే ₹1 కరెంటు, అది 2000లో. సరే ఇప్పుడు పోల్చుకున్నా ₹6, అంతకన్నా ఎక్కువ లేదు 1 యూనిట్ కరెంటు. తర్వాత చేత్తో చేసినప్పుడు 2 చీరలకు చేయడానికి దాదాపు ఒక 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. మిషన్ పైన ఒక 3 గంటల టైంలోనే 2 చీరలు సరిపోయేంత అయిపోతుంది అన్నమాట. అంత టైం ఆదా అవుతుంది. కరెంటు బిల్లు చాలా తక్కువ. ఇంట్లో డొమెస్టిక్ మన కూలర్ పెట్టుకుంటే ఎంత కరెంటు కాలుతుందో అంత కరెంటు కాలుతుంది. ఎవరింటే వాళ్ళు ఇంట్లో ఆపరేట్ చేసుకుంటారు అన్నమాట. ఆడవాళ్ళే చూసుకుంటారు మొత్తం. దానికి మెకానికల్ ఉండాలి, పెద్దగా తెలిసిన వాళ్ళే ఉండాలని లేదు. మేము మిషన్ ఫిట్ చేసిన రోజు ఒక రోజు ఇట్లా నడుపుకోవాలని చెప్తాము, వాళ్ళు దాన్ని నడుపుకుంటారు, అంతే ఇక వెళ్ళిపోతుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏమైనా సహకారం వచ్చిందా, లేదంటే ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వచ్చారా? ఇప్పుడు మీ వరకు తయారు చేసుకున్న తర్వాత నలుగురికి తయారు చేయాలి అని అంటే అదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా. అయితే ముఖ్యంగా నాకు 2007లో ఒక ఆర్గనైజేషన్ పల్లె సృజన అనే ఒక ఆర్గనైజేషన్ హైదరాబాద్లో ఉంది. బ్రిగేడియర్ గణేష్ సింగ్ గారు చైర్మన్ గారు, వాళ్ళకి నేను కనెక్ట్ అయ్యానమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు ఉంటారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, వాళ్ళ ఇన్నోవేషన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పల్లె సృజన, దీన్ని హెడ్ ఆఫీసు అహ్మదాబాద్లో ఉంటుంది. NIF, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, వాళ్ళు దేశ స్థాయిలో చేస్తారు. వీరు రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళ ఇన్నోవేషన్ అందరూ గుర్తించి పేటెంట్ ఇప్పించేసి మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ కానీ అన్ని రకాలుగా వాళ్ళకు మాకు సహాయం చేస్తారు. నిజంగా నాకు ఇప్పటివరకు ఈ గుర్తింపు ఇవన్నీ వచ్చినాయంటే వాళ్ళ సహకారం పూర్తిగా. కల్లేషన్ సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా గురించి కూడా నేను ఒక టెడెక్స్ టాక్ ఇచ్చానమాట. దాంట్లో ఒక 18 నిమిషాల వీడియో ఉంది. ఆ వీడియోని ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉందో రాచకొండ రాజు అని, ఆయన అమెరికాలో ఉంటాడు. యాక్చువల్లీ ఆయన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ కాదు, ఆయన IT ఆయన. అయితే ఒక 20 సంవత్సరాల క్రితం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక తమిళ్ ఒక సినిమా తీసి ఫెయిల్ అయిపోతే ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఇంకా సినిమా జోలి పోవద్దు, తప్పైపోయింది, ఇంకా సినిమా రంగం మనలాంటి వాళ్ళకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఊనుకున్నారు. ఆ వీడియో నేను టెడెక్స్లో మాట్లాడిన వీడియో వాళ్ళ ఫ్రెండ్ అతను పంపించారట అతనికి. రాజు ఇది ఒకసారి చూడిది, ఈ వీడియో బాగుందంటే అది చూసిన తర్వాత ఆయన అసలు ఇంత మనిషి ఇలా కూడా చేయొచ్చునా, ఇన్ని స్ట్రగుల్ ఎదురై కూడా సక్సెస్ సాధించవచ్చునా, నాకే ఇది ఆదర్శంగా ఉందని చెప్పేసి ఆయన ఇన్స్పైర్ అయ్యి అసలు దీన్ని ఎందుకు సినిమా తీయొద్దు, ఇలాంటి స్టోరీని సినిమా తీసి ఇప్పుడు యూట్యూబ్లో ఉంటే కొంతవరకు చూస్తారు, అక్కడక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలా లింక్ అవుతుంటుంది. కానీ సినిమా రూపకంగా అయితే ఒకేసారి కొన్ని లక్షల మందికి చూడగలుగుతారు ఒకే టైంలో అనుకొని దీన్ని ఒక సినిమా తీసి ఎంతోమంది నాలాగా అంటే ఇక మనం చేయలేము అనుకున్న వాళ్ళందరికీ ఇది ఇన్స్పిరేషన్గా ఉంది కాబట్టి వాళ్ళందరికీ వెళ్ళిపోవాలి, నాలాగా ఎవరు ఆగిపోవద్దని చెప్పి ఉద్దేశం మీద ఆయన ఇదే స్టోరీని సినిమా చేయడానికి నన్ను కండక్ట్ అయ్యాడనమాట. దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు మీకు వచ్చిందన్న సందర్భం, ఆ మాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీ అనుభవం ఏంటి? అందుకున్నప్పుడు కంటే అది వచ్చింది అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు పద్మశ్రీకి నేను అప్లై చేయలేదు. 2016లో అమేజింగ్ ఇండియన్ అనే ఒక అవార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీదుగా నేను తీసుకోవడం జరిగిందన్నమాట. అక్కడ ఈ ఇన్నోవేషన్ చేసినందుకు అక్కడ ఎందుకు ఇస్తున్నారు ప్రస్తావిస్తారు కదా, అది విన్న తర్వాత దాన్ని ఆయన మనసులో పెట్టుకుని 17వ సంవత్సరంలో డైరెక్ట్ నామినేట్ చేశారన్నమాట. చేసిన తర్వాత నాకు నా మిత్రుడు అతను ఆ టీవీలో స్కోలింగ్ వస్తుందన్న, పద్మశ్రీ వచ్చిందని, కానీ పోచంపల్లి నుంచి వెళ్ళి చింతకింది రమేష్ అని అతను నాకు ఫోన్ చేశాడు. నాకు అప్పుడు ఒక్కసారి పరిచయం అయిపోయినా, నేను అప్లై చేయలే కదా, చేయకపోతే రాదని నాకు తెలుసు,
ఎట్లా అనుకుంటే ఇంకా అప్పటికే ఇక ఒకళ్ళు ఇంకో ఫోన్ చేసి అన్న ఇట్లా నీకు అవార్డు వచ్చిందంటే ఇంకా ఆ సంతోషం మామూలుగా లేదన్నమాట. అంతే కదా. ఇప్పుడు మనం అప్లై చేస్తే వస్తుందని తెలిసింది వేరు, సడన్గా నీకు అది పద్మశ్రీ వచ్చిందంటే అసలు మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదనుకున్నాం. మరి అంటే అంతకుముందు ఉన్న చరిత్ర ఎట్లా అంటే డాక్టర్లకు, యాక్టర్లకు, పొలిటీషియన్స్కు అందరికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి అట్లా వచ్చేది. మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా అప్లికేషన్ ఇక్కడ ఉండేది, అది అక్కడ దాకా పోయేది కాదు. కానీ ఆయన డైరెక్ట్గా నామినేట్ చేసి నాకు కానీ ఖమ్మంలో వనజీవి రామయ్య ఆయన మొక్కలు నాటినందుకు ఇలాంటి వాళ్లకు పద్మశ్రీ అనేది అది ఇంపాసిబుల్. అది మోడీ గారి ఆయన మనసు మీద తీసుకొని ఇలాంటి వాళ్ళు ఇప్పుడైతే అందరూ అలాంటి వాళ్ళని కళాకారులను గుర్తిస్తున్నారు. నిజంగా ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. అని అదే కూడా కాకుండా మొన్న 2019లో అవార్డు ఇచ్చిన 2 సంవత్సరాల తర్వాత మణిపూర్ యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ఆ సమావేశంలో 2 సంవత్సరాల తర్వాత అక్కడ నా గురించి అక్కడ ప్రస్తావించి చెప్పడం జరిగింది. అది నిజంగా నాకు చాలా అద్భుతం అనిపించింది. ఆ 2 సంవత్సరాల అంత పెద్ద ఆయన మనం గుర్తుంచుకొని ఒక 3 గురించి అక్కడ ఇన్స్పిరేషన్గా చెప్పాడనమాట. అందులో నేను ఒకరిని. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా గర్వంగా ఉంది కూడా. అయితే మల్లేశం గారు, మీరు ఆసో యంత్రాన్ని తయారు చేసినప్పుడు మీరు వాడిన మెషిన్ ఏదైతే ఉందో దానికి చిన్న మోటార్ పెట్టిండ్రు కదా. ఇప్పుడైతే చాలా అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చేసింది. మరి ఇప్పుడు దానికి ఏమన్నా కొత్తగా మళ్ళీ ఏమన్నా మెషిన్ పెడుతున్నారా, ఏం చేస్తున్నారు? అయితే ఫస్ట్ నేను 2000 సంవత్సరంలో చేసిన మిషన్ వేరు, ఇప్పుడున్న మిషన్ దాంట్లో 3 వర్షన్లు మారిపోయినాయి అన్నమాట. ఫస్ట్ నేను చేసినప్పుడు మెకానికల్ మిషన్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్, ఇప్పుడు మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ తోటి నడిచే విధంగా చేశానమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాను. ఆ టెక్నాలజీ లేకపోతే బాగా నేర్చుకొని, నాకు రాకపోయినా నేర్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. రైట్ అండి మల్లేశం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా మంచి ఆవిష్కరణలు చేయాలని తప్పకుండా. నాకు నిజంగా ఈ సందర్భంగా నేను తెలంగాణ గవర్నమెంట్ పిలిచి సన్మానించి పద్మశ్రీ వచ్చిన తర్వాత సన్మానించి మల్లేశం గారు నా తరపునకి వెళ్ళి మీకు ఏ సహాయం కావాలంటే నేను ఒకటి అడిగాను అనమాట. నాకు ఒక చిన్న వర్క్ షెడ్ ఉంది, ఇంట్లోనే ఉంది, అది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, నాకు కొంచెం సహకరించమంటే దానికి ఒక ₹1 కోటి బడ్జెట్ కేటాయించి పెద్ద వర్క్ షెడ్ కట్టించి నాకు కావాల్సిన మిషనరీ ఇప్పించారు. ఆ సందర్భంగా నేను మళ్ళా కొత్త ఇన్నోవేషన్ మీద పనిచేస్తున్నాను. అది త్వరలోనే దేశం మొత్తం ఉపయోగపడే, నేతన్నలకు ఉపయోగపడే రాబోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అవును, మంచి ఆవిష్కరణలు మీ నుంచి రావాలి, ఆ దిశగా మీరు ఆలోచించాలి, ఆర్థికంగా కూడా మీకు అన్ని సపోర్టివ్గా ఉండాలి, మీకు ఆరోగ్యం ఉండాలి, ఎంతో మంది నేతల జీవితాల్లో వెలుగులు నింపాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.